విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం ముసిడిపల్లి పంచాయతీ పరిధిలోని తాడిపూడి గురుకుల కళాశాలలో 51 మంది విద్యార్థులు అస్వస్థతకు గురి కావడంతో ఆందోళన నెలకొంది. బుధవారం ఉదయం 2 విద్యార్థుల్లో ప్రారంభమైన అనారోగ్యం సాయంత్రానికి 51 మందికి చేరిందని ప్రిన్సిపల్ శారదాబాయి తెలిపారు. వెంటనే కొట్టం పిహెచ్సి వైద్యాధికారి హారికకు సమాచారం అందించడంతో వైద్య బృందం కళాశాలకు చేరుకొని విద్యార్థులకు చికిత్స అందించింది. విద్యార్థులకు వైరల్ జ్వరాలు, ఒంటి నొప్పులు, కళ్ళ సమస్యలు ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఆరోగ్య పరిస్థితి ఎక్కువగా ఉంది. సిబ్బంది కలిగిన 7 విద్యార్థులను కోటా ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని వైద్య సిబ్బంది పర్యవేక్షిస్తున్నారు. సరే కూర్చో కూర్చో అక్కడ కూర్చో. స్వరూపా ఒకసారి అమ్మకి టెంపరేచర్ చెక్ చేయమని అడుగుతుందిరా. ఈ ఫీవర్స్ ఎప్పటి నుంచి ఉన్నాయి? ఏంటి మార్నింగ్ నుంచి చాలామందికి వచ్చినాయి కదా, కారణం ఏంటి? ఒకసారి అంతమందికి రావడానికి చౌదరి, ప్రిన్సిపల్ ఏపీఆర్జేసి తాటిపూడి. ఈరోజు మార్నింగ్ 2 స్టూడెంట్స్కి బాడీ పెయిన్స్, హెడేక్ అని ఇన్ఫార్మ్ చేశారు. వారికి ట్రీట్మెంట్ కాలేజీ లెవెల్లో స్టాఫ్ నర్స్ గారు చేస్తారు. అలా చేస్తూ ఉండగానే మరికొందరు స్టూడెంట్స్ కూడా వాళ్ళకి బాడీ పెయిన్స్ అని వచ్చి ఉన్నారు. ఆ టెంపరేచర్ కూడా కొంచెం ఉంది. అందువలన నేను పిహెచ్సి స్టాఫ్కి ఇన్ఫామ్ చేశాను. పిహెచ్సి వారు వెంటనే వచ్చి బ్లడ్ టెస్ట్లు చేశారు. ఆ రిజల్ట్ నెగిటివ్ వచ్చి ఉంది. అయితే పిహెచ్సి వారు వచ్చిన తర్వాత మరికొంతమంది అలా సంఖ్య పెరుగుతోంది. అందువల్ల పిహెచ్సి వాళ్ళు కూడా స్టాఫ్ ఇక్కడే ఉన్నారు. ఆ డాక్టర్స్ని కూడా నేను రమ్మని చెప్పాను. అందువలన ఈవినింగ్ సంఖ్య పెరిగిన తర్వాత డాక్టర్స్ కూడా వచ్చి ట్రీట్మెంట్ చేయటం జరిగింది. స్టూడెంట్స్ అయితే అందులో 6 ఇప్పుడు ఇంకా ఫీవర్ ఉండటం వలన నైట్కి కోటా ఏరియా హాస్పిటల్కి పంపించాము. ఒక అమ్మాయికి 5:30 గంటల టైంలో ఫిట్స్ వచ్చి ఉంది. ఆ అమ్మాయికి వాళ్ళ పేరెంట్స్కి నుండి సమాచారం మేము తీసుకున్నాం. ఏమిటంటే ప్రీవియస్ అమ్మాయికి ఆ ప్రాబ్లం ఉన్నట్లుగా చెప్పారు. 10th క్లాస్ ఎగ్జామ్స్ టైంలో కూడా అమ్మాయి యాంగ్జైటీ వలన ఫిట్స్ వచ్చినట్లుగా వాళ్ళు ఇన్ఫామ్ చేశారు. ఆ అమ్మాయిని కోటా ఏరియా హాస్పిటల్కి పంపించాను. ముందుగా 108కి ఫోన్ చేశాను. అది వచ్చేలోగా ఆటో వచ్చి ఉంది. అందువలన వెంటనే అమ్మాయిని ఏరియా హాస్పిటల్కి పంపించాను. ఇప్పుడు అందరూ కూడా బాగానే ఉన్నారు. ఒక 6 టెంపరేచర్ ఉండడం వలన వాళ్ళను, ఒక అమ్మాయి ఫిట్స్ వలన టోటల్గా 7 కోటా ఏరియా హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా మంచిగా ఉన్నారని ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. ఫీవర్స్ అనేసి చెప్పారు. ఎందుకంటే ఒకరు చాలా ఆశ్చర్యకరంగా సంఖ్య పెరిగింది సార్. ఇది సాయంత్రానికి 51 మందికి చేరింది సార్. అంటే కొందరు చెప్పిన తర్వాత మిగతా వాళ్ళు కూడా నాకు బాడీ పెయిన్స్, హెడేక్ ఉంది అని చెప్పి మరికొందరు స్టూడెంట్స్ రావడము అలా జరిగింది సార్. టోటల్గా 51 మంది.